తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్, అమరావతిలో ఆర్టీజీఎస్ ద్వారా సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విదేశాంగ శాఖ ఎంబసీలతోనూ సమన్వయం చేస్తున్నారు. కాట్మాండ్లోని 28 మంది తిరుపతి వాసులు, కర్నూలు జిల్లాకు చెందిన 4 సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. మరో 5 ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాధిత యాత్రికులను అవసరమైన సహాయాన్ని అందించాలని సీఎం సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తిరుపతికి చెందిన 28 మంది యాత్రికులతో కూడిన బృందం ప్రస్తుతం కాట్మాండులో ఉన్నట్లు ఆర్టీజీఎస్ అధికారులు గుర్తించారు. ఎల్లకొండ ప్రాంతంలోని ఓ హోటల్లో యాత్రికులు బస చేసినట్లు నిర్ధారించిన అధికారులు వారితో మాట్లాడి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఎలాంటి సహాయం అవసరమైనా వెంటనే తమను సంప్రదించాలని ఆర్టీజీఎస్ అధికారులు సూచించారు. నేపాల్లో మళ్లీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికల దృష్ట్యా యాత్రికులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు సూచించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, సెక్రటరియట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ నుంచి అంతా కూడా కాల్స్ వస్తూ ఉంది. మన అందరూ సేఫ్గా ఉన్నామో లేదా మన గురించి అంతా వాళ్ళకి మెసేజ్ వెళ్ళి ఉండదు. సో అందరికీ నేను ఆల్రెడీ మెసేజ్ పంపించాను, వీఆర్ ఆల్ సేఫ్ అని. దిస్ ఇస్ జస్ట్ ఫార్మల్ మెసేజ్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ దోస్ హు ఆర్ ఎంక్వైర్ అబౌట్ అస్, టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సీఎం, ఎవ్రీ వన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఆల్ సేఫ్. అందరూ చాలా సురక్షితంగా ఉన్నాము. థ్యాంక్ యూ. నేపాల్లో వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి లోకేష్ సమీక్షించారు. కైలాసం మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కర్ శాస్త్రితో పాటు మరో 3 సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సురక్షితంగా ఉన్న యాత్రికులను వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు. యాత్రికుల భద్రతపై భారత రాయబార కార్యాలయం, చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్ సంస్థలతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సూచించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పరిస్థితిని ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల గురించి హోంమంత్రి అనిత ఆరా తీశారు. యాత్రికుల క్షేమ సమాచారం తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేపాల్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన 5 ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన రమేష్ బాబు, కాకినాడ జిల్లాకు చెందిన మరో 2 పర్యాటకులతో పాటు కుప్పం ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు. యాత్రికుల వివరాలను నేపాల్లోని భారత రాయబార కార్యాలయానికి ఏపీ ఎన్ఆర్టీ అధికారులు అందించారని చెప్పారు. యాత్రికులు సురక్షితంగా స్వస్థలాలకు చేరేలా నేపాల్ అధికారులు భారత ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి కొండపల్లి వివరించారు. కుప్పానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 13న కొంతమందితో కలిసి మానస సరోవర్ యాత్రకు వెళ్లారని వివరించారు. మంగళవారం నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని, బాలసుబ్రహ్మణ్యం ఆచూకీని గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. విఎస్ బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 13వ తారీఖు మానస్ సరోవర్ మౌంట్ కైలాష్ యాత్ర కోసం వెళ్ళడం జరిగింది. ఈషా కైలాష్ గ్రూప్ తో పాటు వెళ్ళినప్పుడు వీళ్ళకు గైరాంగ్ ఇమిగ్రేషన్ సెంటర్ దగ్గర వీళ్ళు ఉన్నప్పుడు ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ అటాక్ జరిగింది అని వీళ్ళ గ్రూప్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే, వీళ్ళ ట్రావెల్ ఏజెంట్స్ తో కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పిన న్యూస్ ప్రకారం అక్కడ ఫ్లడ్స్ లో వీళ్ళంతా చిక్కుకున్నారు అని తెలియవస్తుంది. అతని ఫోన్ నెంబర్ని మేము ట్రాక్ చేస్తున్నాము. అతని ఫోన్ చేస్తే ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది. హెల్ప్ లైన్ సెంటర్స్కు వాళ్ళు అన్ని రకాల ట్రై చేసి ఫొటోస్, మా బ్రదర్ అమెరికన్ సిటిజన్ అయినా గ్రీన్ కార్డ్ హోల్డర్ కాబట్టి ఆ ఫొటోస్, వీడియోస్ అన్నీ అడిగారు. అవన్నీ కూడా మేము పంపించినాం వాళ్ళకు. వాళ్ళు కూడా అక్కడ అన్ని రకాల ట్రాక్ చేస్తున్నారు. ఈ విషయంలో మా బ్రదర్ ఆచూకీ తొందరగా తెలియాలని, ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఇంటికి రావాలని మేము అందరూ కోరుకుంటున్నాం.